హైకోర్ట్ ఎగ్జామ్కి రిలేటెడ్గా ఇండియన్ హిస్టరీ నుంచి కొన్ని ముఖ్యమైన కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ ఇచ్చాను చూసుకోండి. ప్రాచీన భారతదేశ చరిత్రలో భారతదేశపు మొట్టమొదటి నాగరికత ఏంటి అంటే సింధు నాగరికత. హరప్పా నాగరికతను ఎవరు కనుగొన్నారు అంటే 1921లో దయారం సాహ్ని కనుగొనడం జరిగింది. మోహన్జోదారోను ఎవరు కనుగొన్నారంటే ఆర్డి బెనర్జీ కనుగొనడం జరిగింది. సింధు నాగరికతలో ప్రసిద్ధమైన నౌకాశ్రయం ఏంటి అంటే లోథల్. గ్రేట్ బాత్ ఎక్కడ బయలుపడింది అంటే మోహన్జోదారోలో బయలుపడడం జరిగింది. వేదాలను ఎవరు రచించారు అంటే ఆర్యులు రచించడం జరిగింది. ఈ వేదాలలోనే అత్యంత ప్రాచీనమైన వేదం ఏంటి అంటే ఋగ్వేదం. గాయత్రి మంత్రం ఎక్కడ ఉంది అంటే ఋగ్వేదంలో. తర్వాత ఉపనిషత్తులు తత్వశాస్త్ర గ్రంథాలు అని కూడా అంటారు. ఇంకా వర్ధమాన మహావీరుడు ఎన్నవ వ్యక్తి అంటే జైన మతంలో 24వ తీర్థంకరుడు, 23 పార్శ్వనాథుడు, 1 వృషభనాథుడు. జైన మత స్థాపకుడు ఎవరు అంటే మొదటి వ్యక్తి ఎవరు అంటే వృషభనాథుడు. తర్వాత బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జైన మత స్థాపకుడిని వర్ధమాన మహావీరుడు అంటారు. అయితే వృషభనాథుడు అన్నవాడు మొదటివాడు. మొత్తం ఇందులో 24 మంది ఉంటారు. 23వ వాడు పార్శ్వనాథుడు. స్థాపకుడు అంటే ఆప్షన్లలో వర్ధమాన మహావీరుడు ఉంటే వర్ధమాన మహావీరుడు పెట్టండి. మొదటి వాడు అంటే వృషభనాథుడు, ఆయన ఫస్ట్ పర్సన్ అనమాట. సో బౌద్ధ మతంలో కూడా మొదటి వ్యక్తి స్థాపక వ్యక్తి గౌతమ బుద్ధుడు. తర్వాత బుద్ధుడు ఎక్కడ అంటే బోధగయలో. సో బుద్ధుడు మొదటి ఉపేత సారనాథ్. తర్వాత బుద్ధుడు మహాపరినిర్వాణం కాశీనగరం, తర్వాత కుషినగర్. తర్వాత మగధ రాజ్య స్థాపకుడు బింబి సారథు. ఈయన హర్యాంక వంశానికి చెందినవాడు. తన కుమారుడే అజాతశత్రువు. వీళ్ళదే పితృహంతక వంశము అనుకోండి, అంటే తండ్రిని చంపి సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుందన్నమాట. తర్వాత నంద వంశంలో చివరి ధనానందుడు. మౌర్య స్థాపకుడు ఎవరు అంటే చంద్రగుప్త మౌర్యుడు. తర్వాత చంద్రగుప్తుడు మౌర్యుడి గురువు చాణక్యుడు. ఇంకా అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించాను. అశోకుడి శాసనాలు బ్రహ్మలిపిలో ఉంటాయి, అలాగే ఖరోష్ఠీ లిపిలో కూడా ఉంటాయి. ఇండియా అనే పేరు ఇండస్ నది నుంచి వచ్చింది. గుప్తయుగానికి భారతదేశ స్వర్ణయుగం అంటాము. సముద్రగుప్తుడుని ఇండియన్ నెపోలియన్ అంటాము. అంటే ఇండియన్ నెపోలియన్గా ఎవరు పిలువబడుతున్నారు అని చాలాసార్లు అడిగిన బిట్టిది. ఓకే. ఆర్యభట్టుడు శూన్య సిద్ధాంతం తెలిపాడు. పాహియన్ చంద్రగుప్త విక్రమాదిత్యుడి కాలంలో వచ్చేయడం జరిగింది. హుయాన్ త్సాంగ్ హర్షవర్ధుడి కాలంలో భారతదేశానికి వచ్చాడు. నలంద విశ్వవిద్యాలయం ప్రాచీన విశ్వవిద్యాలయం. శాతవాహనుల రాజధాని ప్రతిష్టానపురం. ఇక్కడ మూలకు 3 రాజధానులు ఉంటాయి. అమరావతి బౌద్ధ కేంద్రానికి చెందింది. తర్వాత వచ్చేసి ఇక్కడ మధ్యయుగానికి వచ్చేస్తే భారతదేశంపై మహమ్మద్ గజని ఎన్నిసార్లు దండయాత్ర చేశాడంటే 17 సార్లు దండయాత్ర చేశాడు. ఇక్కడ తరైన్ యుద్ధాలు అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. 1191, 1192 యుద్ధాలని ఏమంటారు అని చాలాసార్లు అడిగాడు. తరైన్ యుద్ధాలు అంటారు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరెవరికి మధ్య జరిగిటాయి అంటే మహమ్మద్ గౌరీకి పృథ్వీరాజ్ చౌహాన్. ఇవి చాలా ఇంపార్టెంట్. మొదటి యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గెలిస్తే రెండవ యుద్ధంలో ఓడిపోవడం జరుగుతుంది. తర్వాత ఢిల్లీ సుల్తాన్లో మొదటి వంశం మమ్లుక్ వంశం. దీన్ని మనం ఏమంటామంటే బానిస వంశం అని కూడా అంటాం. కుతుబుద్దీన్ ఐబక్ అనమాట. తర్వాత కుతుబ్ మినార్ని ప్రారంభించిన వారు కుతుబుద్దీన్ ఐబక్. ఇల్టుట్మిస్ దాన్ని కంప్లీట్ చేస్తే జరుగుతుంది. ఫిరోజ్ తుగ్లక్ దానికి మరమ్మతులు చేయడం జరుగుతుంది. ఇది చాలాసార్లు అడిగిన బిట్ అండి. ఇంతవరకు చాలా ఎగ్జామ్స్లో అడిగిన బిట్టు. రజియా సుల్తానా తొలి మహిళా సుల్తాన్. అంటే భారతదేశాన్ని పరిపాలించిన మొదటి మహిళ రజియా సుల్తానా. భారతదేశాన్ని పరిపాలించిన మొదటి మహిళ అన్నమాట. తర్వాత మార్కెట్ సంస్కరణలు ప్రవేశపెట్టింది ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. తర్వాత మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధాని
తుగ్లక్ ఏం చేస్తాడంటే రాజధానిని ఢిల్లీ నుంచి దౌలత్ ఖాన్కి మార్చి ప్రజలందరినీ 1937 అనుకుంటా ప్రజలందరినీ అష్ట కష్టాలు పెడతాడనమాట. అంటే నాణ్యాలు టంక నాణ్యాలు ప్రవేశపెట్టడం ఇలా జరుగుతుంది. తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ కాలాలు నిర్మిస్తారు. విజయనగర సామ్రాజ్య స్థాపకులు ఎవరు? హరిహర రాయలు, బుక్కరాయలు. చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ బిట్టు. చాలాసార్లు అడిగిన బిట్టు. హరిహర రాయలు, బుక్కరాయలు. తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకోండి ఇంకా ఇంపార్టెంట్ ఏమైనా ఆ వంశక్రమం చూడండి. సంగవ వంశం, తాళ వంశం, తులవ వంశం, ఆరవీటి వంశం, ఈ వంశక్రమాలు చూసుకోండి ఇంపార్టెంట్. తర్వాత విజయనగర సామ్రాజ్య ప్రసిద్ధి రాజు శ్రీకృష్ణదేవరాయలు. ఆముక్త మాల్యాద గ్రంథ రచయిత ఎవరు? చాలాసార్లు అడిగిన బిట్టు, ఇది చూసుకోండి. ఆముక్తి మాల్యాద గ్రంథ రచయిత శ్రీకృష్ణదేవరాయలు. తల్లికోట యుద్ధం, దీన్ని రాక్షస తంగిటి యుద్ధం అని కూడా అంటారు. ఇది ఇక్కడ విజయనగర సామ్రాజ్య రాజులకి తర్వాత తల్లికోట యుద్ధం, రాక్షస తంగిటి యుద్ధం. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు పానిపట్ యుద్ధం, ఇది కూడా చాలాసార్లు అడిగారండి. మొదటి పానిపట్ యుద్ధం, రెండవ పానిపట్ యుద్ధం, మూడవ పానిపట్ యుద్ధం. ఓకే, తర్వాత వచ్చేసి హుమయూన్ తర్వాత అక్బర్ రాజు. ఓకే, అక్బర్ ప్రవేశపెట్టింది ఇది ఒక చూసుకోండి. అక్బర్ సో బీర్బల్, ఇది గుర్తుపెట్టుకోండి. బీర్బల్ ప్రసిద్ధుడు ఎక్కడ అంటే నవరత్నాల్లో అక్బర్ ఆస్థానం గుర్తుపెట్టుకోండి. తర్వాత జహంగీర్ కాలంలో ఇంగ్లీష్ వారు వచ్చారు, ఇది తెలిసిందే. షాజహాన్ తాజ్మహల్ నిర్మించాడు. ఔరంగజేబు గొప్ప చివరి చక్రవర్తి. శివాజీ మరాఠా స్థాపకుడు. ఇక్కడ శివాజీ యొక్క గురువు సమర్థ రామదాస్, ఇది గుర్తుపెట్టుకోండి. గురునానక్, ఓకే ఇదంతా తెలిసిందే. గురు గోవింద్ సింగ్ కల్సాను స్థాపించాడు, గుర్తుపెట్టుకోండి. భక్తి ఉద్యమంలో కబీర్ తులసిదాస్ ప్రసిద్ధులు. స్తూపి ఉద్యమం ఖజ్వా ముహమ్మదీన్ సిత్రి ప్రసిద్ధి. ఇక్కడ ఎంతవరకు గుర్తుపెట్టుకుంటే తర్వాత వచ్చేసి ఇక్కడ ఆధునిక లేఖ వస్తే ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఏంటి అంటే వాస్కో డి గామా భారతదేశానికి ఎప్పుడు వచ్చాడని అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. చాలాసార్లు అడిగిన బిట్ కాబట్టి ఇక్కడ మే 17వ తేదీ డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. మే 17. భారతదేశంలో మొదట వచ్చిన యూరోపియన్లు పోర్చుగీస్ వారు. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757. బాక్సర్ యుద్ధం 1764. ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన 1600 సంవత్సరం. వారెన్ హేస్టింగ్ తొలి గవర్నర్ జనరల్. లార్డ్ కానింగ్ శాశ్వత భూ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. లార్డ్ విల్లస్రీ సహకార సంధి విధానం. తర్వాత విలియం బెంటిక్ సత్యసాగు నిషేధ చట్టం, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రాజా రామ్మోహన్ రాయ్ ప్లస్ విలియం బెంటిక్ కలిపి సత్యసాగు నిషేధించారు 1829లో. ఆ తర్వాత రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరిగింది. తర్వాత స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపకుడు. 1857 తిరుగుబాటు, తొలి స్వతంత్ర సమరయోగాన్ని విడి సావర్కర్ అంటారు, గుర్తుపెట్టుకోండి. తర్వాత నాయకులకి మంగల్ పాండే. ఇక్కడ ఎందుకంటే మంగల్ పాండేని ఈశ్వర్ పాండే వీళ్ళని ఎప్పుడైతే ఉరిదీస్తారో వీరి నుంచే ప్రారంభమవుతుందంటే మంగల్ పాండేని ఎందుకు అటాక్ చేయడం, వాళ్ళు చేస్తావా చేయవా అని ఈశ్వర్ పాండేకి అప్పగించడం, తర్వాత వాళ్ళిద్దరిని ఉరి తీయడం అక్కడితో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపన సంవత్సరం, వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంగ్రెస్ స్థాపన ఎవరు? యోహం, చాలాసార్లు అడిగిన బిట్టు. బెంగాల్ విభజన 1905. స్వదేశీ ఉద్యమం ఆ దేశంలో ప్రారంభించబడుతుంది. ముస్లిం లీగ్ స్థాపన ఢాకా నబీబ్ సుల్తాన్ వాళ్ళు స్థాపించడం జరుగుతుంది 1906లో. గద్దర్ పార్టీ స్థాపకుడు లాలా హర్దరాలు 1913. హోమ్ రూల్ ఉద్యమం బాలగంగాధర్ తిలక్ అనమాట 1916లో. ఇవి చూసుకోండి. బాలగంగాధర్ తిలక్ వచ్చేసి ముంబై నుంచి ప్రారంభిస్తే అన్ని బీసెంట్ వచ్చేసి మద్రాసు నుంచి ప్రారంభిస్తుంది. జలియన్ వాలాబాగ్ సంఘటన ఏప్రిల్ 13, 1919. ఓకే, ఇలా అన్నీ గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చాను. వీలైతే ఇంకొక 2 పీడిఎఫ్లు కూడా హిస్టరీకి సంబంధించి ఇస్తాను. మీరు అలా తిప్పుకుంటూ ప్రశాంతంగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్ అని. మీ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి. ఇంకా చాలా ఉన్నాయి. సమైక్య కమిషన్ ఇప్పుడు వచ్చింది, గోబ్యాక్ నినాదం ఏంటి, దండి యాత్ర ఇప్పుడు, ఇవన్నీ ఉన్నాయి. నేను మీకు పంపిస్తాను. మీకు ఈ పీడిఎఫ్ కావాలి అంటే ఇది ఉచితంగానే ఇస్తున్నాను మీకు. ఈ పీడిఎఫ్ కావాలంటే మీరు ఈ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను పంపిస్తాను. మీ సక్సెస్లో ఫ్యూచర్ ఆఫీసర్స్ తెలుగు పాత్ర ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా రాయండి, బాగా చదువుకోండి. ఇంకా ఏదైనా సబ్జెక్ట్ కావాలన్నా మెసేజ్ చేయండి, మీకు వాటికి తగ్గట్టుగా పీడిఎఫ్ టైప్ చేసి మీకు పంపిస్తాం. ఆల్ ది బెస్ట్ అండి. త్వరలో కరెంట్ డేటా కూడా మొత్తం ఒక పీడిఎఫ్ చేస్తాను. ఓకేనా?